శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ అజ్ఞాతవాసంలో పాండవులు 3 నెలలు గడిపారు. 4వ నెలలో ఆ మత్స్య దేశంలో విరాటరాజు యొక్క నగరంలో బ్రహ్మాండమైనటువంటి ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది. అనేక మంది మల్లులు వచ్చారు. ఆ మల్లులు వాళ్ళందరూ కూడా మంచి మల్ల యుద్ధాలు చేస్తున్నారు. ప్రజలకు ఆనందం కలగజేస్తున్నారు. మంచి ఉత్సాహంగా ఉంది ఆ ఉత్సవం అంతా కూడా. అటువంటి సమయంలో అందులో ఉండేటువంటి ఒక జీమూతుడు అనేటువంటి మల్లుడు ఆ రంగస్థలంలో మంచి హడావుడి చేస్తూ ఎగురుతూ, నాతో ఎవడైనా యుద్ధం చేసేటువంటి వాడు ఉన్నాడా రండి అంటూ చాలా కేకలు వేస్తూ అదంతా కూడా వీరాంగం చేశాడు. అటువంటి సమయంలో విరాటరాజు తన దగ్గర ఇది వరకు వల్వలుడు అని వంటలవాడిగా వచ్చి ప్రవేశించినటువంటి అతడు చెప్పినటువంటి మాటలను స్మరించాడు. నేను మల్లులతో కూడా యుద్ధం చేయగలనయ్యా అని. వెంటనే అతన్ని ఆహ్వానించి నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. అనేటప్పటికీ భీముడు భయపడ్డాడు. అంటే ఎందుకు భయపడ్డాడు? అతనితో యుద్ధం చేయడానికి కాదు. అజ్ఞాతవాసంలో ఉన్నాం, ఇప్పుడు మన పరాక్రమం బయటపడితే కనుక మనం ఏమైనా గమ్మును గుర్తింపబడతామేమో అనే ఉద్దేశంతో కొద్దిగా భయపడినటువంటి వాడై ఉత్సాహాన్ని చూపించలే. కానీ విరాటరాజు ప్రోత్సాహంతో తప్పక ఇంకా అతడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి భయంకరంగా జీమూతమలుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. సంహరించేటప్పటికీ విరాటరాజు అమితమైన ఆనందాన్ని పొందాడు. ప్రహర్షాత్ ప్రదదౌ విత్తం బహురాజా మహామనాః వల్లవాయ మహారంగే యథా వైశ్రవణస్తథా. ఆ మంచి మనస్సు కలిగినటువంటి కుబేరుడు లాంటి విరాటరాజు ఎప్పుడైతే అంతమంది జనాల్లో ఆ బ్రహ్మోత్సవంలో అలా వెర్రబీగుతున్నటువంటి జీమూతమల్లుడితోటి యుద్ధం చేసి అతన్ని ఆ యుద్ధంలో సంహరించేటప్పటికీ భీమసేనుడి మీద మంచి ప్రీతి కలిగింది. దాంతో అమితమైనటువంటి ధనాన్ని ఆ వల్లవుడికి ఇచ్చేట్లేదు. ఏవం సుబహూన్మల్లాన్ పురుషాంశ మహాబలాన్ వినిఘ్నన్ మత్స్యరాజస్య ప్రీతిమాహరదోత్తమాం. అలాగే అనేక మంది మల్లులను బలవంతమైన పురుషుల్ని సంహరిస్తూ మత్స్యరాజుకి అంతో ప్రీతిని కలిగించాడు ఆ వలలుడు. యదాస్య తుల్య పురుషో న కశ్చిత్ తత్ర విద్యతే తతో వ్యాఘ్రైశ్చ సింహైశ్చ జ్వరదైశ్చాప్యయోధయత్. ఆ భీమసేనుడు తనతో సమానుడైనటువంటి పురుషుడు లేకపోవడంతో ఆఖరి పులులతోటి, సింహాలతోటి, ఏనుగులతో కూడా యుద్ధం చేసేవాట. పునరంతఃపురగత స్త్రీణాం మధ్యే వృకోదర యోధ్యతే స విరాటేన సింహైర్మత్తైర్మహాబలై. విరాటుడు అంతఃపుర స్త్రీల మధ్యలో కూర్చుని బలిష్టాలైనటువంటి సింహాలతో భీముని చేత యుద్ధం చేయించేవాట. అంటే వినోదం కోసం. ఆ వాళ్ళతో అలా యుద్ధం చేస్తుంటే, ఆ యుద్ధంలో అతడు చంపుతుంటే అదొక రకమైనటువంటి వినోదం కలుగుతుంది వాళ్ళకి, రాజులకి. అందువలన వాళ్ళు ఈ మల్ల యుద్ధాలని ఇవన్నీ కూడా వాళ్ళు క్రీడలుగా వాళ్ళ యొక్క ఆస్థానాల్లో పెట్టుకుంటూ ఉంటారు. అందువలన ఆ విధంగా చేస్తూ ఉండేవాట. బీభత్సురపి గీతేన స్వనృత్యేన చ పాండవ విరాటం తోషయామాస సర్వాశ్చాంతఃపుర స్త్రియ. అలాగే అర్జునుడు కూడా తన యొక్క నృత్య గీతాలతో విరాటరాజుని అంతఃపుర స్త్రీని సంతోషపెట్టేవాట. అశ్వైర్వినీతైర్జవనై తత్ర తత్ర సమాగతై తోషయామాస రాజానం నకులో నృపసత్తమం. అలాగే నకులుడు కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చినటువంటి మంచి వేగవంతమైనటువంటి గుర్రాలతోటి, సుశిక్షితమైన వేగవంతమైన గుర్రాలతో ఆ విరాటుడిని సంతోషపెట్టేవాట. తస్మై ప్రదేయం ప్రాయచ్చత్ ప్రీతో రాజా ధనం బహు వినీతాన్ వృషభాన్ దృష్ట్వా సహదేవస్య చాభితః ధనం దదౌ బహువిధం విరాట పురుషర్షభ. అలాగే
ఎప్పుడైతే ఆ గుర్రాలను చూసి ఆ విరాటరాజు సంతోషించాడో వెంటనే రాజు అతనికి బోళ్ళంతా, నకులుడికి కూడా బోళ్ళంత ధనం ఇచ్చేవట. అలాగే సహదేవుడి చుట్టూ కూడా మంచి సుశిక్షితమైనటువంటి వృషభాలను చూసి విరాటరాజు చాలా సంతోషించేవట. సంతోషించి అతనికి కూడా అమితమైన ధనం ఇచ్చేవట. ద్రౌపది ప్రేక్షతాన్ సర్వాన్ క్లిశ్యమానాన్ మహారథాన్ నాతి ప్రీతమనారాజన్ నిశ్వాస పరమాభవత్. అయితే ఇటువంటి కష్టాలన్నీ అనుభవించవలసిన పని ఉందా వీళ్ళకి, ఈ పాండవులకి? ఇవన్నీ వాళ్ళు చూసి ఆనందించవలసినటువంటి స్థితిలో ఉండవలసినటువంటి వాళ్ళు తప్ప ఈ పనులు చేసి చేసేటువంటి స్థితిలో ఉండవలసిన వాళ్ళు కాదు. వాళ్ళు అమితమైనటువంటి పరాక్రమశాలురు, సముద్ర పర్యంతం ఉండేటువంటి పృథ్వీని పాలించడానికి సమర్థులైనటువంటి వాళ్ళు, దేవతలతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి క్లేశాలు పడుతుంటే అవన్నీ చూస్తున్నటువంటి ద్రౌపది పాపము కొద్దిగా మనస్సులో బాధపడుతోంది ఆమె. కానీ ఏమీ చేయలేము కదా అని అనుకుంటూ ఉండేది. ఏవం తే న్యవసంస్తత్ర ప్రచ్ఛన్నాః పురుషర్భా కర్మాణి తస్య కుర్వాట విరాట నృపతేస్తదా. ఈ విధంగా పాండవులందరూ కూడా ఆ విరాట రాజుకి నచ్చినటువంటి పనులన్నీ చేస్తూ అతన్ని సంతోషపెడుతూ అజ్ఞాతంగా అక్కడ తమ యొక్క అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నారయ్యా అని ఆ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి సమయపాలన పర్వణి జీమూతవధో నామ త్రయోదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో సమయపాలన పర్వం అనేటువంటి ఉపపర్వంలో జీమూతవధ అనేటువంటి 13వ అధ్యాయం పూర్తయింది. మనం 14వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఇక్కడి నుంచి కీచక వధ పర్వం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ వృత్తాంతాలన్నీ వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. వసమానేషు పార్థేషు మత్స్యస్య నగరే తదా మహారథేషు ఛన్నేషు మాసాదశ సమాయయు యాజ్ఞసేనీ సుధేష్ణాం తు శుశ్రూషంతి విశాంబతే అవసత్పరిచారార్హ సుదుఃఖం జనమేజయ. ఆ మహారథులైనటువంటి కుంతీపుత్రులు ఆ మత్స్యరాజు యొక్క నగరంలో ప్రచ్ఛన్నులై ఉంటూ అప్పటికి 10 మాసాలు గడిచాయి. ఇంకా కేవలము 2 మాసాలు మిగిలాయి. ద్రౌపదుడి యొక్క కూతురు స్వయంగా రాణివలే సేవలు పొందడానికి అర్హురాలైనటువంటి యాజ్ఞసేనైనటువంటి ద్రౌపది ఆ సుధేష్ణాదేవికి సేవలు చేస్తూ కష్టంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతోందిట. తథా చరంతి పాంచాలి సుధేష్ణాయా నివేశనే తాం దేవీం తోషయామాస తథా చాంతఃపుర స్త్రియ. ఆ సుధేష్ణ భవనంలో అలా సేవ చేస్తున్నటువంటి పాంచాలి మహారాణి సుధేష్ణను అంతఃపుర స్త్రీలను చాలా చక్కగా సంతృప్తిపరుస్తుంది. తస్మిన్ వర్షే గతప్రాయే కీచకస్తు మహాబలః సేనాపతి విరాటస్య దదర్శ ద్రౌపద ఆత్మజాం. ఆ సంవత్సరం ఇంకా చివరికి వస్తుంది. అటువంటి సమయంలో ఒకరోజు విరాటరాజు సేనాపతి అయినటువంటి వాడు మహాబలవంతుడైనటువంటి కీచకుడు ద్రౌపదిని చూశాడు. ఈ సందర్భంలో తిక్కన గారు ఒక చక్కటి గద్యం రాశారు. ఆ కీచకుడిని వర్ణిస్తూ, కీచకుడు ఎటువంటి వాడంటే మత్స్యపతి మరందియు దండనాథుండును కీచకాగ్రజుండును రూపాభిమానియు నానాభరణ ధరణశీలుండును దుర్విదగ్ధుండును బలగర్వితుండును నగు సింహబలుండు తనయప్ప సుధేష్ణకు మ్రక్కంజను వాడదేవి కనతి దూరంబుననున్న ద్రుపద రాజనందనుంగనుగొని అంటూ గద్యం, చాలా అద్భుతమైనటువంటి గద్యం. ఇందులో అనేకమైన విశేషణాలు కీచకుడికి వేశాడు. అంటే ఆ కీచకుడు ఎటువంటి వాడు అంటే అటువంటి వాడు దండనాథుడైనప్పటికీ కూడా మహాపరాక్రమవంతుడు. అతని ద్వారానే అజేయంగా నిలబడ్డాడు విరాటరాజు. అందువలన అంతేకాకుండా ఆ సుధేష్ణకి సోదరుడు కూడాను అటువంటి వాడు అవడం చేత అతని మాటకి తిరుగులేదుట అంతఃపురంలో కానీ ఆ రాజ్యంలో కానీ. అలా ఆ కీచకుడు ఆ ద్రౌపదీదేవిని చూశాడు.
తాం దృష్ట్వా దేవగర్భాభాం చరంతీం దేవతామివ కీచక కామయామాస కామబాణ ప్రపీడిత. ఆ రాజమందిరంలో దేవతామూర్తిలా తిరుగుతోంది ఆమె, దేవకన్యలా మెరిసిపోతుంది. అత్యద్భుతమైనటువంటి సౌందర్యం ద్రౌపదిది. ఆ ద్రౌపదిని చూశాడు కీచకుడు. మన్మథ బాణ పీడితుడే ఆమెను ఎలాగోలా పొందాలి అని అనుకున్నట్ట. అనుకుని సతు కామాగ్ని సంతప్త సుధేష్ణామభిగమ్య వై ప్రహసన్నివ సేనానీరిదం వచనమబ్రవీత్. కామాగ్నిలో దహించుకుపోయినటువంటి ఆ సేనాపతి అయినటువంటి కీచకుడు తన అక్క అయినటువంటి సుధేష్ణ దగ్గరికి వచ్చాట. వచ్చి నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు, నేయం మయా జాతు పురేహ దృష్ట రాజ్ఞో విరాటస్య నివేశనే శుభా రూపేణ చోన్మాదయతీవ మాం భృసంగంధేన జాతా మధురేవ భామిని. అక్కగారితో అంటున్నట్టు సుధేష్ణ, తన రూపంతో నన్ను మిక్కిలి ఉన్మత్తుడిని చేస్తున్నటువంటి ఈమెను ముందెప్పుడు నేను ఈ విరాటుని యొక్క అంతఃపురంలో నేను చూడలేదు. తన దివ్యగంధంతో ఈమె నన్ను మధురిలా మత్తెక్కిస్తోంది. ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యవతి ఎవరు ఈమె, కొత్తగా ఇక్కడికి వచ్చింది. కా దేవరూపా హృదయంగమా శుభే హ్యాచక్ష్వమే కస్య కుతోత్ర శోభనే చిత్తం హి నిర్మధ్య కరోతి మంబసేన చాన్యదత్ర ఔషధమస్తి మే మతం. ఈమె ఎవరసల? దేవతా స్త్రీ వలె అందంగా ఉంది. ఈమె ఎవరి భార్యయో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చెప్పు. నా హృదయాన్ని కలచివేస్తోంది. ఈమె తన వశం చేసుకుంటోంది. ఈ రోగానికి ఈమెను పొందడం కంటే వేరొక మందు ఏదీ లేదని నాకు అనిపిస్తోంది అని చెప్పాడు. అహో తవేయం పరిచారికా శుభ ప్రత్యగ్రరూపా ప్రతిభాతి మామియం అయుక్త రూపం హి కరోతి కర్మతే ప్రశాస్తు మాం యచ్చ మమాస్తి కించన. ఇంతటి సౌందర్యం కలిగిన ఈమె నీకు దాస? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈమె రూపం నిత్య నూతనం అనిపిస్తోంది నాకు. నీ దగ్గర దాసీ పని చేయడం ఇంక ఎంత మాత్రమో తగినటువంటిది కాదు. నా ఇంటికి యజమానురాలుగా నాకున్నదంతా ఆమె ఏలుకోవాలని నా కోరిక అన్నాడు. ప్రభూత నాగాశ్వరధం మహాజనం సమృద్ధియుక్తం బహుపాన భోజనం మనోహరం కాంచన చిత్రభూషణం గృహం మహచ్చోభయుతామియం మమ. నా భవనంలో అనేకమైన గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి, రథాలున్నాయి. సేవ చేయడానికి ఎంతోమంది పరిజనులు ఉన్నారు. అంతులేని సంపద ఉంది నాకు. అనేక విధాలైనటువంటి భోజన పానీయాలు ఉన్నాయి. చూడడానికి మనోహరంగా ఉంటుంది. బంగారు చిత్రాలు అందాన్ని ఇనువుడింపు చేస్తున్నాయి. అటువంటి విశాలమైనటువంటి నా భవనంలో అడుగుపెట్టి ఈ సుందరి దానికి మరింత శోభను చేకూర్చాలి అంటూ ఆ కీచకుడు సుధేష్ణతోటి మాట్లాడుతున్నాడు. తత సుధేష్ణామనుమంత్ర్య కీచక తతస్సమభ్యేచ్చ నరాధిపాత్మజాం ఉవాచ కృష్ణామభిశాంత్వయం సదా మృగేంద్ర కన్యామివ జంబుకోవనే. ఆ విధంగా కీచకుడు సుధేష్ణతో మాట్లాడి ఆమె అనుమతి తీసుకుని ఆ రాజకుమార్తె అయినటువంటి ద్రౌపది దగ్గరికి వచ్చి అడవిలో ఉండేటువంటి నక్క ఆడసింహాన్ని బుజ్జగిస్తున్నట్టుగా ఆమెతో ఈ విధంగా అన్నట్ట. కాత్వం కస్యాసి కళ్యాణి కుతో వా త్వం వరాననే ప్రాప్తా విరాట నగరం తత్వమాచక్ష్వ శోభనే. వెంటనే అడిగాడు, అమ్మా కళ్యాణి నువ్వు ఎవరవమ్మా? ఎవరు దానవు? ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఈ విరాట నగరానికి? నువ్వు ఉన్నదన్నట్టుగా నాకు చెప్పు అని ఆమెను అనేక రకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు. రూపమగ్ర్యం తథా కాంతి సౌకుమార్యం అనుత్తమం కాంత్యా విభాతి వక్త్రం తే శశాంక ఇవ నిర్మలం. నీ రూపం చాలా శ్రేష్టంగా ఉంది. నీ యొక్క శరీర కాంతి దివ్యమైనటువంటిది. నీ సుకుమారత్వం చాలా ఉత్తమమైనటువంటిది. నీ ముఖం కాంతితో మచ్చలేడి చంద్రుడిగా ప్రకాశిస్తోందమ్మా. నేత్రే సువిపులే శుభ్రు పద్మపత్ర నిభే శుభే వాక్యంతే చారు సర్వాంగీ పరపుష్ట ఋతోపమం. చక్కటి కనుబొమ్మలు కలిగిందాను నువ్వు. నీ విశాలమైనటువంటి కన్నులు పద్మపత్రాల్లో ఉన్నాయి. నీ మాట కోకిల స్వరంగా ఉంది. పరపుష్టి ఋతోపమం. అలా కోకిల పరపుష్ట అంటే కోకిల అని అర్థం. అంటే కాకుల చేత పోషింపబడుతుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అందువల్ల అటువంటి కోకిల స్వరంలా ఇంపుగా ఉంది నీది.
ఏవం రూపా మయా నారీ కాచిదన్యా మహీతలే న దృష్టపూర్వా శుశ్రోణి యాదృశీ త్వమనిందితే. ఓ సుందరి, నీలాంటి మనోహరమైనటువంటి రూపం కలిగినటువంటి స్త్రీని నేను మున్నెన్నడూ చూడలేదు. ఎక్కడ ఈ భూలోకంలో నీ అంత అందమైనటువంటి స్త్రీని నేను చూడలేదు, లేదు కూడా అసలు. లక్ష్మీ పద్మాలయా కాత్వం అధభూతి సుమధ్యమే హ్రీ శ్రీ కీర్తిరథో కాంతి ఆసాం కాత్వాం వరాననే. నువ్వు ఎవరో అర్థం అవ్వట్లేదమ్మా. నువ్వు పద్మం నివాసంగా కలిగినటువంటి లక్ష్మీదేవివా, లేకపోతే ఆకృతి దాల్చినటువంటి ఐశ్వర్యాన్ని విభూతివా, లేకపోతే హ్రీవా, శ్రీవా, కీర్తివా, కాంతివా, ఎవరు నువ్వు అసలు? అతీవ రూపిణీ కింత్వం అనంగాంగ విహారిణి అతీవ భ్రాజసే శుభ్రు ప్రభేవేందోరనుత్తమా. నువ్వు మన్మధుడి యొక్క శరీరంతో ఆటలాడుకునేటువంటి అతిశయమైనటువంటి రౌపము, సౌందర్యము, లావణ్యము కలిగినటువంటి రతీదేవివా. చక్కటి కనుబొమ్మలతోటి అద్భుతంగా ప్రకాశిస్తున్నావు నువ్వు. చంద్రుని అత్యుత్తమమైనటువంటి కాంతిలా ప్రకాశిస్తున్నావు నువ్వు. ఎవరో అమ్మా నువ్వు? అపిచేక్షణ పక్ష్మణాం స్మితం జ్యోత్స్నోపమం శుభం దివ్యాంశురశ్మిభిర్వృత్తం దివ్యకాంతి మనోహరం నిరీక్ష వక్త్రచంద్రం తే లక్ష్మ్యానుపమయాయుతం కృష్ణే జగతి కోనేహ కామస్య వశగో భవేత్. నీ ముఖచంద్రుడు సాటి లేనటువంటి కాంతితో అలరాడుతున్నాడమ్మా. అర్ధ నిమీలితానైనటువంటి నీ కనురెప్పలు వెన్నెల వలె ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. దివ్య కిరణాలతో ఆవరింపబడినటువంటి నీ ముఖమనేటువంటి చంద్రుడు దివ్యకాంతితో మనస్సుని దోచుకుంటున్నాడు. ప్రపంచంలో ఏ మానవుడైనా నిన్ను చూసి కామపరవశుడు కాకుండా ఉంటాడా? ఉండగలడా? హారాలంకార యోగ్యౌతు స్తనౌ చోభౌ సుశోభనౌ సుజాతౌ సహితౌ లక్ష్మ్యా పీనౌ వృత్తౌ నిరంతరౌ. ఎత్తైనటువంటి స్థూలమైన స్వభావమైనటువంటి నీ యొక్క వక్షస్థలము హారాది భూషణాలకి యోగ్యమై అత్యంత రమణీయంగా ఉందమ్మా. కుట్మలాంబురుహాకారౌ తవ శుభ్రుపయోధరౌ ప్రచోదా వివమాం తుదతశ్చారుహాసిని. అందమైనటువంటి కనుబొమలు, మనోహరమైన చిరునవ్వు, తామర మొగ్గల వంటి నీ యొక్క వక్షస్థలము ఈ మన్మధుని అంకుశాల్లా నన్ను అమితంగా బాధిస్తున్నాయి. వలీ విభంగ చతురం స్తనభార వినామితం కరాగ్ర సంమితం మధ్యం తవేదం తనుమధ్యతే. నీ యొక్క సన్నని యొక్క నడుము, త్రివళులచే ముడతలపడిన అందమైనటువంటి నీ నడుము స్తనభారం చేత కొద్దిగా వంగినట్టుగా కనిపిస్తుంది. అటువంటి నీ సౌందర్యము మిక్కిలి ఆకర్షణీయంగా ఉందమ్మా. దృష్ట్వైవ చారు జఘనం సరిత్పులిన సన్నిభం కామవ్యాధిరసాధ్యో మామప్యాక్రమతి భామిని. మనోహరమైనటువంటి నీ జఘనం నన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. జజ్వాల చాగ్నిమదన దావాగ్నిరవ నిర్దయ త్వత్సంగమాభిసంకల్ప వివృద్ధో మాం దహర్చయం. ఆ నిర్దయుడైనటువంటి మన్మథుడు నీ సౌందర్యం అనేటువంటి దాంతో నన్ను విపరీతంగా బాధిస్తున్నాడమ్మా, దహిస్తున్నాడు. నిన్ను పొందాలని బలమైనటువంటి కోరిక నాలో అధికాధికమవుతోంది. ఆత్మప్రదాన వర్షేణ సంగమాంబోధరేణ చ శమయస్వ వరారోహే జ్వలంతం మన్మధానలం. అందువలన నువ్వు మేఘం ఏ విధంగా అయితే వర్షం ద్వారా అగ్నిని చల్లారుస్తుందో అట్లాగా నీ ఆత్మ సమర్పణం అనేటువంటి వర్షం ద్వారా ఈ మండుతున్నటువంటి మదనాగ్నిని నువ్వు చల్లార్చువమ్మా. మచ్చిత్తోన్మాదనకరాః మన్మథస్య శరోత్కరాః
తత్సంగమాశా నిశతాః తీవ్రాః శశినిభాననే మహ్యం విదార్య హృదయం యదం నిర్దయవేగితాః ప్రవిష్టాహ్యసితాపాంగీ ప్రచండాశ్చండదారుణాః అత్యున్మాద సమారంభాః ప్రీచున్మాదకరామమ ఆత్మప్రదాన సంభోగైః మాముద్ధర్తుమిహార్హసి. నా మనసుకు ఉన్మత్తత కలిగించేటువంటి ఆ మన్మధుని యొక్క బాణ సమూహాలు నీ సమాగమం అనేటువంటి ఆశ చేత బురివిడి పొంది మరింక పదునెక్కాయి. మిక్కిలి కోపంతో మన్మధుడు వేస్తున్నటువంటి ఆ భయంకరమైన తీవ్ర బాణాలు దయలేనివై వేగంగా నా మనసును చీల్చి అందులో ప్రవేశిస్తున్నాయి. అవి నాకు ప్రేమోన్మాదాన్ని కలిగిస్తున్నాయి. స్వయంగా నువ్వు ఇచ్చేటువంటి సంభోగ రూపమైనటువంటి ఔషధం చేతనే నన్ను నువ్వు ఉద్ధరించగలవమ్మా. అందువలన నా యొక్క కోరికను మన్నించు అంటున్నాడు. చిత్రమాల్యాంబరధర సర్వాభరణ భూషిత కామం ప్రకామం సేవత్వం మయా సహ విలాసిని. చిత్రాలైనటువంటి మాలలు సుందరమైన వస్త్రాలు ధరించి సర్వాభరణ భూషితురాలవై నాతో కలిసి కామభోగాలు అనుభవించు. నువ్వు నార్హసీహా సుఖం వస్తుం సుఖార్హ సుఖవర్జిత ప్రాప్నుహ్యనుత్తమం సౌఖ్యం మత్తస్త్వం మత్తగామిని. సుఖం లేని ఇటువంటి చోట్ల నువ్వు ఉండదగవమ్మా. నువ్వు ఎవరికో సేవ చేయడం ఏంటి? నువ్వు అనేక మంది చేత సేవ చేయించుకోవడానికి కోసమే పుట్టిన దానవు నువ్వు. అందువలన నువ్వు సుఖాలు అనుభవించడానికి యోగ్యమైనటువంటి దానవు, కానీ సుఖాలకు దూరం అయ్యావు. నా వలన సర్వోత్తమమైనటువంటి సుఖాలని నువ్వు పొందవు అన్నాడు. స్వాదూన్యమృత కల్పాని పేయాని వివిధాని చ పిబమానా మనోజ్ఞాని రమమాణా యథా సుఖం. అమృతంలా రుచికరమైనటువంటి మనోహరమైనటువంటి రకరకాల పానీయాల్ని త్రాగుతూ నీకు సుఖం కలిగించేలా రమించవమ్మా. భోగోపచారాన్ వివిధాన్ సౌభాగ్యం చాప్యనుత్తమం పానం పిబ మహాభాగే భోగైశ్చానుత్తమై శుభై ఇదం హి రూపం ప్రథమం తవానఘే నిరర్ధకం కేవలమజ్జభామిని అధార్యమాణ స్రగివోత్తమా శుభా నశోభసే సుందరి శోభనా సతీ. అనేక విధాలైనటువంటి భోగ సామాగ్రిని సర్వోత్తమమైనటువంటి సౌభాగ్యాన్ని పొంది ఉత్తమోత్తమ శుభ భోగాలతో పాటు తాగడానికి యోగ్యమైనటువంటి పానీయాలన్నీ ఆస్వాదించమ్మా నువ్వు. ఈ సర్వోత్కృష్టమైనటువంటి సౌందర్యం ఇక్కడ సేవలు చేస్తూ వ్యర్థమవుతోంది. ఉత్తమమైనటువంటి హారాన్ని ఎవడైనా మెడలో ధరించకపోతే దానివల్ల ఉపయోగం ఉంటుంది, స్వాభావిహీనమవుతుంది. అలాగే ఇంత అందగత్తమైనప్పటికీ నీ సౌందర్యం ఎవరికి చందన కారణంగా శోభించడం లేదమ్మా. త్యజామి దారాన్ మమయే పురాతన భవంతు దాస్యస్తవ చారుహాసిని అహంచతే సుందరి దాసవస్థిత సదా భవిష్యే వశగోవరాననే. ఓ అత్యంత లావణ్యవతి అయినటువంటి ఓ చారుహాసిని, ఇంతకు ముందర ఉన్నటువంటి నా భార్యలందరినీ కూడా నేను వదిలివేస్తాను. వాళ్ళందరూ కూడా నీకు దాసీలు అవుతారు. వాళ్ళేమిటి, నేనే నీకు దాసుళ్ళ ఉంటాను, ఎప్పుడు నీకు వశమే ఉంటాను అని ఇట్లా కామప్రేరితమైనటువంటి ప్రేలాపనలన్నీ కూడా ద్రౌపది దగ్గర కీచకుడు చేశాడు. అప్పుడు ద్రౌపది అంటోంది, అప్రార్థనీయామిహ మాం సూతపుత్రాభిమన్యసే నిహీనవర్ణాం సైరంధ్రీం భీభత్సాం కేశకారిణీం. ద్రౌపది చెప్తుందో, సూతపుత్ర, నువ్వు కోరదగని నన్ను కోరుతున్నావు. నేను హీనజాతి దాన్ని, పైగా సైరంధ్రిని, ఇక్కడ పనిచేసుకునేదాన్ని, నేను వెగటి కలిగించేటువంటి వస్త్రాలను ధరించేటువంటి దాన్ని, ఇతరుల యొక్క కేశాలంకారాలు చేసి జీవించేదాన్ని. నువ్వు దండనాథుడువు. స్వేషు దారేషు మేధావి కురుతే యత్నముత్తమం స్వదార నిరతో హ్యాసునరో భద్రాణి పశ్యతి. బుద్ధిమంతుడైనటువంటి వాడు తన భార్య యందు అనురక్తుడై ఉండడానికి ప్రయత్నిస్తాడు. తన భార్య యందు అనురాగం కలిగినటువంటి పురుషుడు ఎవడైతే ఉంటాడో వాడు శుభాలను కూడా పొందుతాడు. నచా ధర్మేణ లిప్యేత నచా కీర్తిం అవాప్నుయాత్ స్వదారేషు రతిర్ధర్మ మృతస్యాపి న సంశయః. మనుష్యుడు పాపాత్ముడు కాకూడదయ్యా, అపకీర్తి ఎప్పుడు పొందకూడదు. తన భార్య యందు అనురాగం కలిగి ఉండాలి, ఇదే పరమధర్మం. అది చనిపోయే కూడా అతనికి శుభాన్ని కలిగిస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు.
స్వజాతిదారామర్త్యస్య ఇహలోకే పరత్ర చ ప్రేతకార్యాన్ని కుర్వంతి నివాపై స్తర్పయంతి చ. తమ కుల స్త్రీలు పురుషుడికి ఇహపరలోకాల్లో కూడా మేలు చేకూరుస్తూ ఉంటారు. అపరకర్మలు చేసి తిలోదకాలు ఇవ్వడం ద్వారా చనిపోయినటువంటి వ్యక్తికి తృప్తి కలిగిస్తారయ్యా. తదక్షయ్యంచ ధర్మ్యంచ స్వర్గమాహుర్మనీషిణ స్వజాతిదారజా పుత్రా జాయంతే కులపూజితా. వాళ్ళు ఈ పనులన్నింటినీ బుద్ధిమంతులైన పురుషులు అక్షయమని, ధర్మసంగతమని, స్వర్గప్రాప్తి కారకమని చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి పనుల్ని తమ కుల స్త్రీల వలన పుట్టిన సంతానం కులంలో గౌరవింపబడుతుంది కూడాను. ప్రియాహి ప్రాణినాం దారాః తస్మాత్వం ధర్మభాగ్భవ పరదారరతో మర్చాన చ భద్రాణి పశ్యతి. సమస్త ప్రాణులకు తమ తమ భార్యలే ప్రీతి మాత్రం అవుతారు. నువ్వు కూడా అలాగే నడుచుకుని ధర్మరతులు అవ్వయ్యా. పరస్త్రీ లంపడ్డైన పురుషుడు ఎప్పుడూ కూడా శుభాన్ని పొందలేడు. పరదారాస్మి భద్రంతేన యుక్తం తవ సాంప్రతం దయితా ప్రాణినాం దారాః ధర్మం సమనుచింతయా. అన్నిటినీ మించి నేను నీకు పరస్త్రీని, నీకు శుభమగ్గాక నువ్వు నాతో ఇలా మాట్లాడడం ఏ విధంగానూ తగినది కాదు, యుక్తం కాదు. ప్రపంచంలో అన్ని ప్రాణులకు కూడా తమ స్త్రీయే ప్రియమైనదవుతుంది. నువ్వు అటువంటి ధర్మాన్ని గురించి ఆలోచించు. పరదారే నతే బుద్ధి జాతు కార్యా కథంచన వివర్జనం హ్యకార్యాణం ఏతస్సు పురుషవ్రతం. పరస్త్రీ యందు నీకెప్పుడు ఏ కోరిక కలగకూడదు. చేయకూడనటువంటి అనుచిత కార్యాలు ఏవైతే ఉన్నాయో విడిచిపెట్టాలి బలవంతంగా కూడా మనం. ఇది సత్పురుషుల యొక్క వ్రతమయ్యా. మిథ్యాభిగృధ్నో హి నరః పాపాత్మా మోహమాస్థితః అయస ప్రాప్నుయాద్ ఘోరం మహద్వా ప్రాప్నుయాద్ భయం. అసత్య విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి పాపాత్ముడైనటువంటి పురుషుడు మోహంలో పడి ఘోరమైనటువంటి అపకీర్తిని పొందుతాడయ్యా. లేకపోతే పెద్ద భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటే మృత్యువును కూడా పొందవచ్చు వాడు. అందువలన పరదారాభిగమనం అనేటువంటిది ఎంత మాత్రము మంచిది కాదయ్యా అని ఆ ద్రౌపది అతడికి తెలియజెప్తోంది. అంతేకాకుండా తిక్కన గారి భారతంలో కూడా పరదారాభిగమనం మంచిది కాదని అక్కగారైనటువంటి సుధేష్నే చెబుతుంది. ద్రౌపది కంటే కూడా సుధేష్నే చెబితే ఇంకా అది యుక్తంగా ఉంటుంది అనిపించి తిక్కన గారు ఏం చేశారంటే కొద్దిగా మార్పు చేసి ఆయన సుధేష్నే అతడికి చక్కగా ఇది తప్పునైనా అనేటువంటి విషయాలన్నీ కూడా చెబుతుంది. అంతేకాకుండా ఈమె భర్తలు చాలా గొప్పవాళ్ళయ్యా, గంధర్వులు. అందువలన ఈమెను నువ్వు కోరుకోవడం అనేటువంటిది మంచిది కాదు అని ఒక బ్రహ్మాండమైన ప్రసిద్ధమైనటువంటి పద్యం కూడా ఉంది తిక్కన గారిది. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులేవు రిప్డు నిను దోర్లీలన్ వెసన్ గట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యం బెమ్మ ఇంకీచకా అని ఈ పద్యం ద్రౌపది భీముడితో చెప్పినప్పుడు కూడా చెబుతుంది. అంటే తిక్కనకు ఈ పద్యం అంటే మంచి బ్రహ్మాండమైనటువంటి రసస్ఫారకమైనటువంటి పద్యంగా దీన్ని ఆయన రచించారు. అందుకని ఆయన ఈ పద్యం 2 మార్లు అందులో చెప్పినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఈ విధంగా ఆ కీచకుడికి ధర్మబోధ చేశారు. ఏవముక్తస్తు సైరంధ్ర్యా కీచక కామమోహితః జానన్నపి సుదుర్బుద్ధి పరదారాభిమర్శనే. కానీ దుష్టుడైనటువంటి వాడి మనసులో పడింది. అందువలన అదంత గమ్మును పోదు. దుర్మార్గుల యొక్క మనసులో ఏదైతే ఒక ఘోరమైనటువంటి కృత్యము చెయ్యాలనేటువంటి సంకల్పం కలిగిందో అది అంత గమ్మును పోదు. అందువలన ఎంత చెప్పినప్పటికీ వాడి మనసేమీ మారలేదు. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది రేపటి భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.